ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు శ్రీ చూడబోతున్నారు? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ దానినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పడటమైనా సరే సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కావచ్చు. అది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కి సంబంధించిన ఒక అవకాశం రావటం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించింది ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ను అందించటం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీకు ఈరోజు జరిగే అటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారా, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు అనేది అటువంటి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దానికి సంబంధించిన ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కలుసుకోరు అనుకున్నటువంటి బంధాలను కానీ, మిత్రులను కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో మీరు బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు.
కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెబుతారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతమని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే గనక చక్కటి పరిష్కారం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీకు మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి, మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ఈరోజు వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి, జాగ్రత్త పడండి. అంటే భాగస్వాములతో, అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దదిగా మారి గొడవ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి విష్ణుదేవుణ్ణి ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు అనేది పేదలకు దాన ధర్మాలు చేయండి, అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.